పుత్రప్రేమ గుడ్డిదా లేక ధర్మం కన్నా గొప్పదా? ధృతరాష్ట్రుని నిలదీస్తున్న విదురుడు, యుద్ధాన్ని ఆపే చివరి ప్రయత్నం. విదుర నీతి మొదటి భాగం ఈ వీడియోలో. సంజయుడు రేపు ఉదయం నిండు సభలో పాండవుల సందేశం వినిపిస్తానని చెప్పి అలసటగా ఉందని చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయినందుకు ధృతరాష్ట్రుడు షాక్ అయిపోతాడు. ఆ సమయంలో విదురుణ్ణి రమ్మనమని కబురు చేస్తాడు. విదురుడు హుటాహుటిన ధృతరాష్ట్రుని మందిరం చేరుకొని ధృతరాష్ట్రుని చూసి, ఏమిటి ఇంత అర్ధరాత్రి పిలిపించావు? నీ ముఖంలో ఎందుకంత ఆందోళనని అడుగుతాడు. దానికి ధృతరాష్ట్రుడు, విదుర, సంజయుడు పాండవుల దగ్గర నుంచి వస్తూనే నన్నెన్నో నిష్ఠూరాలాడాడు. నన్ను నా ముఖం మీదే తిట్టి రేపు ఉదయం చెప్తాను పాండవుల సందేశం అని చెప్పి హఠాత్తుగా వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నా మనసు అగ్నిగుండల్లా మండుతోంది. నిద్ర పట్టడం లేదు. నా శరీరం వణికిపోతోంది. నేనేం చేయాలో అర్థం కావట్లేదు అని దీనంగా అడుగుతాడు. ధృతరాష్ట్రుని మాటలు విన్న విదురుడికి అర్థమై, అన్నగారికి కేవలం ఉపశమనం కలిగించటమే కాక ఆయన చేసిన తప్పులను ఎత్తి చూపాలని నిర్ణయించుకుంటాడు. ఇప్పుడు విదురుడు చెప్పిన మాటలు మహాభారతంలో ఒక సువర్ణాధ్యాయం లాంటివి. ఇదే విదుర నీతి. మహారాజా, నీకు నిద్ర పట్టడం లేదని అంటున్నావు. ప్రధానంగా ఈ లోకంలో 4 రకాల వ్యక్తులకు నిద్ర పట్టదు. తనకంటే బలవంతుడైన వాడితో విరోధం పెట్టుకున్న బలహీనుడు, తన సర్వస్వాన్ని కోల్పోయి తిరిగి దాన్ని దక్కించుకోవాలని తపన పడేవాడు, కామంతో రగిలిపోయే కామాంధుడు, ఇతరుల సొమ్మును అపహరించాలనే పథకం వేసే దొంగ. ఈ 4 వ్యక్తులకు నిద్ర పట్టదు. కాబట్టి రాజా, ఇందులో నీకు ఏ లక్షణాలున్నాయో, నీకు నిద్ర ఎందుకు పట్టడం లేదో నీవే విశ్లేషించుకో అని నిర్మోహమాటంగా సూటిగా మాటల బాణం సంధిస్తాడు. తాను ఇతరుల సొమ్మును, అంటే పాండవులది, కాజెయ్యాలని చూసే దొంగలాంటి వాడని, అలాగే బలవంతులైన పాండవులు శ్రీకృష్ణుడితో విరోధం పెట్టుకున్న బలహీనుడని పరోక్షంగా ధృతరాష్ట్రుడికి చొరకలంటించాడు. ధృతరాష్ట్రుడు, విదుర, ధర్మరాజు చెప్పిన మాటలలో అంతరార్థం గ్రహించలేక ఆందోళన పడుతున్నాను. అవేమిటో నాకు విశదంగా చెప్పి నా మానసిక వేదనను తొలగించమని దీనంగా అడుగుతాడు. దానికి విదురుడు, ధృతరాష్ట్ర, ఈ విషయంలో వివరించవలసింది ఏముంది? ధర్మరాజు సాక్షాత్తు నీ కుమారుడితో సమానం కదా. ఆత్మీయ బాంధవుడు, నీ ఆనతి శిరసావహించగలడు. మిక్కిలి చాకచక్యంతో రాజ్య పరిపాలన చేయగల ధీశాలి. ధర్మాధర్మ నిర్ణయంలో అత్యుత్తమమైన వాడు, మేరు గంభీరుడు, ప్రశాంతమూర్తి. అటువంటి మహనీయుడి నోట నీ పట్ల అమర్యాదకరమైన ఒక్క మాటైనా వెలువడగలదా? విదురుడు ధర్మరాజు గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి. మహారాజా, దుర్యోధనాదుల మాట విని వారినెన్నో ఆపదలకు గురి చేశావు. అది చాలదా? ఇంకా వారిలో ద్రోహాగ్ని జ్వాల ప్రజ్వలింపచేయటం తగునా నీకు? ఇప్పటికైనా వారి తండ్రి గారి నుంచి సంక్రమించిన వారి రాజ్యాన్ని వారికి ఇచ్చేసి ఆదరించవద్దా? పిల్లి తను సంపాదించిన మాంసం ఖండంతో మైమరచి కస్సుమని మీదకి ఉరుకుతుంది. ఇటువంటి వైఖరి వలన ప్రయోజనం ఏముంది అన్నప్పుడు ధృతరాష్ట్రుడు, విదుర, రేపు సభలో సంజయుడు ధర్మరాజు యొక్క సందేశం వినిపించిన తర్వాత సముచిత కర్తవ్యం నిర్ణయించవలసింది. నీవు ధర్మాధర్మ రహస్యవేత్తవు, నీతి కోవిదుడవు. అవి నాకు వినిపించి నా హృదయాన్ని శాంతింపజేయవలసిందిగా దీనంగా కోరతాడు. ధృతరాష్ట్ర మహారాజా, పురుషుడు ఎల్లప్పుడూ 10 మందికి అనుకూలమైన పద్ధతిలోనే నడుచుకోవలెను. లోకం అసహించుకునే అకృత్యాల జోలికి పోరాదు. పరుల ఐశ్వర్యానికి అసూయ పడక తోటి వారితో స్నేహంగా మసులుకోవలెను. కోపము, క్షణంలో ఉబ్బి తబ్బిబ్బైపోయే స్వభావం, గర్వం, సంతృప్తి లేని జీవితం, ఇవన్నీ దుర్మార్గుల స్వభావాలని విఘ్నులు ఆదేశిస్తున్నారు. యజమానిని, భార్యను, బంధువులను సంతృప్తిపరిచే ఉద్దేశం లేక ప్రతిఫలం పొందాలనుకోవడం వల్ల ప్రయోజనం ఏముంది? అవివేకులు తమ మీద ప్రేమ చూపించే వారిని ఈసడించి దూరంగా పారద్రోలుతున్నారు. ఆపేక్ష లేని వారి వెంబడిపడి వారిని పొగుడుతూ లేనిపోని ఆశలతో తల్లడిల్లుతున్నారు. మహారాజా, ధనము, విద్య, ఉత్తమ వంశము దుర్బుద్ధులకు మదం కలిగిస్తాయి. అవే సద్బుద్ధులకు అణకువ, గౌరవం తెచ్చిపెడతాయి. గొప్ప విలుకాడు మంచి బాణం వేస్తే అది తగిలితే తగులుతుంది, లేకపోతే తప్పిపోతుంది. కానీ నేర్పు గలవాడి నీతి స్ఫూర్తి శత్రు రాజుని, అతని దేశాన్ని నాశనం చేస్తుంది. తెలివిగల రాజు సునిశ్చిత బుద్ధితో కర్తవ్యాలను ఆలోచించి
ఎవరు శత్రువులో మిత్రులెవరో తటస్థులెవరో గ్రహించుకొని సామదాన భేదోపాయాలు ఉపయోగిస్తూ 5 ఇంద్రియాలను జయించి మధుపానం, ద్యూతం, వేట, స్త్రీ మొదలగు 7 వ్యసనాలను విడిచి నడిచేవాడే వివేకవంతుడు. ధృతరాష్ట్ర మహారాజా విను, తానొక్కడే తీయని తినుబండారాలను భుజించరాదు. 10 మంది అలసిపోయి నిద్రిస్తున్న చోట ఒంటరిగా మేల్కొని వారి నిద్రకు అంతరాయం కలిగించకూడదు. కార్యాలోచన ఒక్కడు చేయరాదు. తోడు నీడ లేకుండా ఒంటరిగా బాటలో ప్రయాణించరాదు. సత్యాన్ని మించిన గుణం ఇంకొకటి ఉంటుందా? సత్ప్రవర్తనే సముద్రాన్ని దాటటానికి తోడ్పడే ఓడలాంటిది సత్యం. క్షమించే గుణం ఉన్న వారిని చూసి అసమర్థులని మూర్ఖులు అహంకరిస్తున్నారు. కానీ క్షమ కన్నా సౌందర్యమైన ఆభరణం ఇంకోటి ఉంటుందా? ఉత్తములు ఎల్లప్పుడూ క్షమ అనే ఆభరణాన్నే ధరిస్తారు. పరుషంగా మాట్లాడకపోవటం, పాపపు పనులు చేయకపోవటం లాంటివి అనుసరిస్తున్న పురుషుడు లోకంలో ఉత్తముడు అనిపించుకుంటాడు. సమర్థత ఉండి కూడా శాంతం వహించేవాడు, బీదవాడైనప్పటికీ తనకున్న దానిలో దానం చేసేవాడు పుణ్యాత్ముడని పెద్దలు చెప్తున్నారు. న్యాయంగా సంపాదించిన ధనాన్ని అనర్హులకు ఇవ్వటం, అర్హులకి ఇవ్వకపోవటం ఈ 2 కీడుని కలిగిస్తాయి. మానవుడెప్పుడు తన హోదాకి తగ్గట్లే వేషధారణ చేసుకోవాలి. తనను తాను పొగడుకోవటం అంటే ఆత్మస్తుతి, అలాగే ఇతరులను నిందించటం అంటే పరనిందను వదులుకోవాలి. తనకు మనస్తాపం కలిగిన ఇతరులను దూషించరాదు. ఒకసారి దానం చేసిన తర్వాత అయ్యో నేనెందుకు దానం చేశానని పశ్చాత్తాప పడకూడదు. ఒక పూట గడవకపోయినా సరే న్యాయ మార్గాన్ని ఎప్పుడు అతిక్రమించరాదు. ధృతరాష్ట్ర మహారాజా, స్నేహం కానీ, మంచిగా మాట్లాడటం కానీ, వివాదం కానీ, వియ్యం కానీ తనతో సమానమైన వారితోనే చెయ్యాలి తప్ప తనకన్నా అధికులతో అల్పులతో చేయరాదు. ఉన్నది కొంచెమైనా తోటి వారందరికీ పంచి ఇచ్చి వారితో పాటు అనుభవించాలి. అడిగినప్పుడు శత్రువునికైనా ఇవ్వాలి. అందరూ నిన్ను పొగిడినా ఉప్పొంగిపోకూడదు. ఇతరులకే విధమైన కీడు చేయక ఎల్లప్పుడూ సహాయపడేవాడే సత్పురుషుడు. విదురుడు ఇన్ని నీతులు చెప్పి ఇప్పుడు ధర్మరాజు దగ్గరికి వస్తాడు. ధృతరాష్ట్ర మహారాజా, ఇటువంటి సద్గుణాలున్న మహనీయుడు ధర్మరాజు. నీవు పాండవులను పెంచి పెద్ద చేసి వారిని ఇప్పుడు ఈసడించి ఉపేక్షిస్తున్నావు. ఇది నీకు న్యాయమా? పోని ఇప్పటికైనా వారిని పిలిపించి న్యాయంగా వారికి రావాల్సిన రాజ్య భాగం వారికిచ్చి నీ కొడుకులతో సమానంగా చూడటం మంచిది. వాళ్ళు మీరు ఒక్కటైతే దేవేంద్రాదులు మీ వైపు కన్నెత్తి చూడగలరా అని అన్నప్పుడు ధృతరాష్ట్రుడు ఆ సలహాను పైకి ఆదరించినట్లుగా కనపడి, విదురా, నాకేది శ్రేయస్కరమో కాదో నీకు తెలుసు కదా, కనుక సముచితమైన హితోపదేశంతో నా మనస్తాపం పోయేటట్లు నాకు కొంత శాంతి కలిగించవలసిందని వేడుకుంటాడు. ఇలా ధృతరాష్ట్రుడు విదురుని మరీ అడుగుతున్నప్పుడు విదురుడు ఎలా చెప్తాడో చూడండి. ధృతరాష్ట్ర మహారాజా, నీ విధంగా నన్ను మరీ అడిగితే ఉన్న సంగతి చెప్పాలి. శ్రద్ధగా విను, చెప్తాను. నీ తమ్ముడు పాండురాజు రాజ్యం చేతికి చిక్కిందని లోపల ఉప్పొంగిపోతూ చల్లగా దాన్ని కబడించి వేయాలని ఉవ్విళ్ళూరుతున్నావు. నీకిది జీర్ణం కాదు సుమా. ఇది ఎలా ఉందంటే చేప పేరాశతో ఎరతో పాటు గాలాన్ని కూడా మింగేయటంలా ఉంది. కుటిలాత్ముడు నీ కొడుకు దుర్యోధనుడి మనసులో ఏముందో అదే రీతిలో మాట్లాడుతుంటే అది నెరవేరుతుందా అని పరుషంగా అంటాడు. ఆ మాటలకు ధృతరాష్ట్రుడు కొంతసేపు నిశ్చేష్టుడైపోయి అతడికి నోట మాట రావటం లేదు. నిద్ర లేకపోవటం వలన శరీరం అలసిపోయి ఉస్సూరుమంటూ నిట్టూరుస్తూ, విదురా, ఇంతవరకు నీ ఉపదేశించిన ధర్మాల వల్ల నాకు కొంచెం ఊరట కలిగినట్లుగా ఉంది. ఇంకా నాకు కొన్ని నీతులు చెప్పమని అభ్యర్థిస్తాడు. అప్పుడు విదురుడు తను చెప్తున్న నీతులను కంటిన్యూ చేస్తూ, పండకుండానే కాయనికి వస్తే దాని రుచి పోతుంది. అది విత్తనానికి కూడా పనికిరాదు. పండిన తర్వాత కోస్తేనే దాని రుచి బాగుంటుంది. విత్తనం కూడా చెడదు. మానవుని ప్రయత్నం కూడా ఇదే తీరులో ఫలిస్తుంది. దండలు కట్టేవాడు చెట్టు నుంచి పూలు కోసే విధంగా, తుమ్మెద పువ్వులలోని మకరందం పీల్చుకునే రీతిలో ఎదుటివాడు బాధపడకుండా ప్రయత్నం సాధించుకోవలసి ఉన్నది. అంతేగాని బొగ్గు కోసం చెట్టు మొదలు నరకరాదు. మహారాజా, ఇతరుల డబ్బుకు, విద్యకు, శక్తికి, బలానికి, తేజస్సుకి మనసులో ఓర్వలేనివాడు రోగం ఏమీ లేకుండానే బాధపడతాడు. ఎదుటివాడికి మేలు చేసేవి, ఇష్టమైనవి, మనసు సంతోషపరిచే మాటలు ఎక్కువగా మాట్లాడగలిగితేనే మంచిది.
అట్లా కాకపోతే నోరు మూసుకొని ఉండటమే ఉత్తమం. స్నేహము, వైరము, విజ్ఞానము, పుణ్యము, మానసికాందోళన, పాతిత్యము మొదలగునవి మాట తీరును బట్టి వస్తాయి. కావున పొందికగా మాట్లాడాలి. ధృతరాష్ట్ర మహారాజా కత్తితో గాని గొడ్డలతో గాని చెట్టు కొట్టేసినా తెగిపోయిన చెట్టుకి చిగురు పుడుతుంది. కానీ మాటలతో చెడిపోయిన కార్యం తిరిగి చక్కబడలేదు. శరీరంలో నాటుకున్న బాణాలను ఉపాయంతో తీయవచ్చును గాని మిక్కిలి గట్టిగా మనసులో నాటుకున్న ములుకుల్లాంటి గాయాలు ఎప్పటికీ మానలేవు. విదురుడు మళ్లీ పాండవుల ప్రస్తావన తీసుకొస్తున్నాడు. ధృతరాష్ట్ర మహారాజా, ధర్మరాజు నోట ఎప్పుడైనా పరుషంగా ఒక్క మాటైనా వచ్చిందా? నీ కొడుకులు ఒకరిని మించి ఇంకొకరు పాండవులను అనేక విధాల దుర్భాషలతో ప్రేలుతూ ఉంటే నీవు మారు మాట్లాడక వింటూ ఉంటావు. నీలాంటి మర్యాదవేత్తకిది న్యాయమేనా? చేటు కాలం దాపురించినప్పుడు చెడు మాటలే నీతులుగా వినిపిస్తాయి. దుశ్చర్యలే సత్కార్యాల్లాగా గోచరిస్తాయి. పాండు కుమారుల మీద పగ నీ మనస్సు నుంచి మరలకపోవటం పాపం. ఇంతే, ఏం చేద్దాం? మన వంశంలో తేజస్సు, ధైర్యము, ధర్మనిష్ట మొదలగు గుణాల చేత గొప్పవాడైన ధర్మరాజు నీ సంపదకు దూరమై ఉండటం న్యాయమా? నీ పెద్దరికం చూసి శాంతం వహించి ఉన్నాడు అని అన్నప్పుడు ధృతరాష్ట్రుడు, విదురా, నీవెన్ని నీతి బోధలు చేసినా నాకు ఇసుమంతైనా తృప్తి కలగటం లేదు. తిరిగి వినాలనుంది, ఇంకా చెప్పమని వేడుకుంటాడు. అయితే విను. అన్ని పుణ్యకార్యాలు త్రాసులో ఒకవైపు, ఒక్క ధర్మ నిర్వహణ ఇంకొక వైపు పెడితే అది ధర్మ నిర్వహణ వైపే మొగ్గుతుందని వేదాలు చెప్తున్నాయి. న్యాయ మార్గం అవలంబించే పురుషుడు ఇహలోకంలో సౌఖ్యాలు అనుభవించి ప్రఖ్యాతి పొంది ఆ కీర్తి ఉన్నంతకాలం స్వర్గంలో కూడా అంతేకాలం సౌఖ్యాలు అనుభవిస్తాడు అంటూ ప్రహ్లాదుడి గురించి చెప్తాడు. ధృతరాష్ట్ర మహారాజా, ప్రహ్లాదుడు రాక్షస వంశంలో జన్మించిన గొప్ప విష్ణు భక్తుడని నీకు తెలుసు కదా. ఒకసారి అతని కుమారుడు విరోచనుడు, ఇంకొక బ్రాహ్మణుని కుమారుడు సుధన్వుడు ఒక ధర్మ సందేహం మీద పందెం వేసుకొని తమ ప్రాణాలనే పణంగా పెట్టి ప్రహ్లాదుని దగ్గరికి వచ్చి తీర్పు చెప్పమంటారు. అంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రహ్లాదుడు వీడు నా కొడుకు, వాడు ఇంకొకరి కొడుకు అని భావించక మధ్యవర్తిత్వం వహించి ఆ బ్రాహ్మణ కుమారుడే చెప్పింది సరైందని తీర్పునిస్తాడు. ఆ తర్వాత తన కొడుక్కి ప్రాణభిక్ష పెట్టమని ఆ బ్రాహ్మణుణ్ణి బ్రతిమిలాడుకొని తన కుమారుణ్ణి బ్రతికించుకోగలిగాడు. కనుక ధృతరాష్ట్ర మహారాజా, నీవు ఇకనైనా అధర్మ మార్గంలో పోతున్న కొడుకు మీద మమకారాన్ని చంపుకొని న్యాయ మార్గం అనుసరించవలసింది. దీనివల్ల ఉభయ పక్షాలు మృత్యుముఖం నుండి బయటపడి సిరి సంపదలతో తొలతూగగలరు. నీ నిరంతర మనోవ్యాధి తొలగిపోగలదు. ఇంకొక మాట, ఎప్పుడు పాపాలు చేస్తుంటే అవి ఇష్టంలాగే కనపడతాయి, ఇంకా ధర్మకార్యాలు చేయదగినవిగా కనపడవు. మహారాజా, ఒకరి సహాయం వల్ల లభించిన ఐశ్వర్యంతో సుఖాలు అనుభవిస్తూ వారిని కృతజ్ఞతాభావంతో ఎల్లప్పుడూ కొలుచుకోవలసి ఉన్నది. అంతేగాని కలలో కూడా కృతజ్ఞత పనికిరాదు. అది కృతజ్ఞత, ఇది కృతజ్ఞత. అలా చేస్తే ఆ కృతజ్ఞుడి శవాన్ని కుక్కలు కూడా చూడకుండా దూరంగా తొలగిపోతాయి. నీ తమ్ముడు పాండురాజు తన భుజబల శక్తితో రాజ్యాలను జయించి నీకప్పగిచ్చాడు. అతని కుమారులు ఈనాడు ప్రబల పరాక్రమ వీరులని మన్నలందుకున్నారు. అటువంటి వారిని ఈసడించి విడనాడుకోవటం శ్రేయస్కరం కాదు. విదురుడు ఎంత చక్కగా చెప్పాడో చూడండి. నీ తమ్ముడు పాండురాజు నీకు ఇచ్చిన రాజ్యాన్ని నువ్వు అనుభవిస్తూ బలపరాక్రమవంతులైన వాళ్ళ కుమారులను నువ్వు దూరం పెట్టావు. నిందలు, ప్రశంసలు, లాభ నష్టాలు, సుఖదుఖాలు ఇలాంటి వాటికి మానవుడు అలజడి పడరాదు. ఉత్సాహంతో ఉప్పొంగిపోకూడదు. మహారాజా, ఇంత మాత్రానికే విచారం ఎలా? దుఃఖం వలన బలం నశిస్తుంది, ఆకారం చెడుతుంది, మనసు పాడవుతుంది, రోగం వస్తుంది. మిక్కిలి దుఃఖించి కృషించిపోతే శత్రువులు సంతోషిస్తారు. కాబట్టి దుఃఖించటం మానుకో అని అన్నప్పుడు ధృతరాష్ట్రుడు నిట్టూర్చి, విదురా, ఉత్తముడైన ధర్మరాజును కళ్ళబొల్లి మాటలతో బాధించాను. దురాత్ములైన నా కొడుకులకిక మరణం తప్పదు. ఇక నాకు దుఃఖం రాదా? నేనేమి చేయగలను? ఈ ఎడతెగని దుఃఖం ఆపేది ఏది? దాని గురించి చెప్పమని దీనంగా అడుగుతాడు. విదురుడు ఇంతసేపు ఎన్ని నీతులు చెప్పినా, నిర్మోహమాటంగా విమర్శించినా, నీవు చేస్తున్నది తప్పని ఎత్తి చూపెడుతున్నా నా మనస్సేమీ బాలేదు, దానిని తొలగించేటట్లు ఇంకా నీతులు చెప్పమంటాడు. కానీ పాండవులకు వారి రాజ్యభాగం ఇస్తానని మాత్రం కమిట్ అవడు. ధర్మరాజుని పొగుడుతాడు, తన కుమారులు దుర్మార్గులు అంటాడు. గాని
ఎక్కడ కన్విన్స్ కాడు. విదురునికి తెలుసు ఎంత బోధించినా ఎంత తిట్టినా ధృతరాష్ట్రుడు మారడని, పాండవులకు రాజ్యం ఇవ్వడని. అయినా తన వంతుగా ధృతరాష్ట్రుడు అడిగాడు కాబట్టి నీతులు బోధిస్తూనే ఉంటాడు. ఇక మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ విదుర నీతులను కంటిన్యూ చేద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.